నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్. మనం భోంచేసేటప్పుడు అంటే లంచ్ అయినా డిన్నర్ అయినా చేసినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటరు ఈ పొడులతో ఉండే వాటర్ కనుక తీసుకుంటే మనకు చాలా మంచిది. అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నల్ల జీలకర్ర వేరు, నల్ల జీలకర్ర వేరు, బ్లాక్ క్యూమన్ సీడ్ అంటారు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. సోంపు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. వాము ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. ఒక స్పూను మెంతులు. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డ్రింక్ చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇవన్నీ మంచివే ఉన్నాయి. ఎవరికైతే లో బీపీ, లో షుగర్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ డ్రింక్ తాగద్దు. ఇది కొంచెం బ్లడ్ షుగర్స్ని కూడా లో చేస్తారు. చక్కగా మనం అన్నం తినేటప్పుడు మనం తాగే ఒక గ్లాస్ వాటరు ఇలాంటి వాటర్లు తీసుకుంటే మనకి బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి. ఇంట్లో ఉండి ఓపికగా కొన్ని చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇది ఒకేసారి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. వేపుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. వామ్ స్మెల్ చాలా మందికి ఇష్టం కదా. మెంతులు, నల్ల జీలకర్ర కొంచెం లైట్గా చేదు ఉంటుంది. కొంచెం చిటపట్లాడుతున్నాయి, అయిపోయినట్లు. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఆపేద్దాం. చల్లార్చుకొని పౌడర్ చేసాం. సో చల్లారింది, మిక్సీ వేసాం. అర్లీ మార్నింగ్ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. అంటే రోజు తాగుతున్నప్పుడు స్మెల్ తెలియదేమో. సో హాట్ వాటర్ తీసుకోవాలి. అంటే గోరువెచ్చగా, అంటే మరీ వేడిగా ఉన్నాయి, కొంచెం గోరువెచ్చగా తీసుకొని. ఇది పెద్దది కాబట్టి ఒకటి పిండుతున్నాను. చిన్న నిమ్మకాయతో ఒకటి ఫుల్ పిండుకో. 1 టీ స్పూన్, అంటే ఇది టేబుల్ స్పూన్. సో నేను 1 టీ స్పూన్. సో ఈ వాటర్ అన్నం తినేటప్పుడు కనుక మనం బిఫోర్ మీల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ అన్నం తినేటప్పుడు కూడా తీసుకుంటే డైజెషన్కి, ఇన్ఫ్లమేషన్కి, గట్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్కి, హై బీపీ ఉండే వాళ్ళకి చాలా మంచిది. చాలా బాగుంది. టీ కాఫీ లాగా కూడా తాగొచ్చు. అలా ఉంది, అంటే ఒక హెర్బల్ టీ లాగా. నిమ్మకాయ పిండుకుంటే ఏదైనా బాగుంటుందేమో. ఆ వామ్ టేస్ట్ చేదైతే లేదు. జీలకర్ర, వాము, సోంపు టేస్ట్ బాగా ఉంది. ఎవరికైతే లో బీపీ ఉంటుందో, లో షుగర్స్ ఉంటాయో తీసుకోవద్దు. ఇది ఇంకా లో చేస్తుంది. సో పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్, పీసీఓఎస్ ఎవరైనా ఇది తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు. సో ట్రై ఇట్.